Hi friends, here is the mid-season review of Bon Appetit Your Majesty. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ 2025లో ఒక టాలెంటెడ్ చెఫ్ 500 ఇయర్స్ టైం ట్రావెల్ చేసి జోసన్ డైనస్టీలను ఒక క్రూయల్ కింగ్ని కలుసుకుంటే ఏమవుతుంది. అయితే ఆ కింగ్ ఆ చెఫ్కి ఒక శిక్ష వేస్తాడు ఫ్రెండ్స్. ఆ చెఫ్ ఆ కింగ్ కోసం ప్రతిరోజు ఒక కొత్త మీల్ని అయితే కుక్ చేయాలి. అలా చేయకపోతే ఆ చెఫ్కి తను మరణదండన విధిస్తాడు. జోసన్ డైనస్టీలో ఆ చెఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, తనకున్న టాలెంట్తో తనకున్న కుకింగ్ స్కిల్స్తో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా కింగ్ని మెప్పించగలిగింది, ఈ ప్రాసెస్లో కింగ్కి చెఫ్ మధ్య ఎలా రొమాంటిక్ బాండ్ ఏర్పడింది, చెఫ్ తిరిగి మళ్ళీ 2025కి రాగలిగిందా లేదా అనేది మెయిన్ ప్లాట్ ఫ్రెండ్స్. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అందులో 6 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎవ్రీ వీక్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతాయి. సాటర్డే అండ్ సండే చెరొక ఎపిసోడ్ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. లిమ్ యూనా, లీ చేమిన్ మెయిన్ లీడ్ గా నటించిన బోన్ అపెటైట్ యువర్ మాజెస్టీ నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ సిరీస్ తెలుగులో అయితే లేదు, హిందీ, ఇంగ్లీష్, కొరియన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నేనైతే ఇంగ్లీష్లో చూసాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ప్రీవియస్గా మిస్టర్ క్వీన్ అనే ఏ డ్రామా కానీ మీరు చూసినట్లయితే అది కానీ నచ్చుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ప్లాట్ వైజ్ రెండు సిమిలర్గానే ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ అండ్ ప్రెజెంటేషన్ వైజ్ ఈ సిరీస్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎపిసోడ్లో కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి క్రియేట్ అయ్యే ఎగ్జైట్మెంట్ కానివ్వండి, ఆ ఎగ్జైట్మెంట్తో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలన్న క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ మనకి ల్యాగ్ అన్న ఫీల్ కనిపించదు, బోర్ అన్న ఫీల్ అయితే ఉండదు. సో ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఎపిసోడ్ అయితే ఈ సిరీస్ సక్సెస్ అయింది. నెగిటివ్ ఏదైనా ఉందంటే ఆ టైం ట్రావెల్ ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ తప్ప, జోసన్ డైనస్టీలో కింగ్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ చుట్టూ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ 5 ఎపిసోడ్స్ లో ఎక్కడ కూడా ఆ ఇంపాక్ట్ పెద్దగా అనిపించదు, ఆ కాన్ఫ్లిక్ట్ పెద్దగా కనెక్ట్ అవ్వము. 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి అయితే ఆ మేజర్ కాన్ఫ్లిక్ట్ అయితే భలే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి రెస్ట్ ఆఫ్ ది సీజన్ కి అయితే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ 7th and 8th ఎపిసోడ్స్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. నాకు రిలీజ్ అయిన 6 ఎపిసోడ్స్ లో ఏమైనా నచ్చాయి అంటే డెఫినెట్లీ చెఫ్ అండ్ కింగ్ మధ్య జరిగే సీక్వెన్సెస్ కానివ్వండి, ఫస్ట్ ఎపిసోడ్ లో ఫన్ అయితే జనరేట్ చేయగలిగింది. ఫస్ట్ ఎపిసోడ్ లో అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కాన్ఫ్లిక్ట్స్ తో రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ లో చెఫ్ ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి తన టాలెంట్ స్కిల్స్ తో కింగ్ ని మెప్పించే సన్నివేశాలు కానివ్వండి, ఇవన్నీ నచ్చాయి ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ కిమ్ యూనా తన స్మైల్ తో, తన స్క్రీన్ ప్రెసెన్స్ తో మనల్ని మనం చెఫ్ గా పోర్ట్రై చేసుకునేంతగా కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అందులో అయితే సిరీస్ ఖచ్చితంగా సక్సెస్ అయితే అయింది. సో ఓవరాల్ గా నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇన్ 25 ఫ్రెండ్స్. టిల్ నౌ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది సీజన్, ఎస్పెషల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ 7th and 8th ఎపిసోడ్. మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ సిరీస్ గాని వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి 2 ఎపిసోడ్స్ కి మన ఛానల్లో రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అప్డేట్స్, రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ సినీ పల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.